సారీ అండి డెమాన్ పవన్ ఫ్యాన్స్కి, ఎందుకంటే నిన్నే తడిగుడ్డ వేసుకొని వీడియో చేశాను డెమాన్ పవన్ లవ్ స్టోరీకి, అదే పులిహోరకి. ఈరోజు తడిగుడ్డ తీసే సమయం ఆసన్నమైంది. తీస్తా, కొంచెం ఉంచుతాం. కానీ మనోడు క్యాప్టెన్ అయ్యాడు అనేది టాకే కదా, 100% క్యాప్టెన్ అయిపోయాడు. క్యాప్టెన్ అయ్యాడు కానీ వైస్ క్యాప్టెన్ రీతు చౌదరి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. చూడండి, వీళ్ళిద్దరూ క్యాప్టెన్ అయిన తర్వాత ఆ మూమెంట్స్ని జస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి ఎలా జరగబోద్దు. మన రీతు చౌదరి గారు అంట్లు తవ్వుతూ ఉంటారు. నార్మల్గా అంట్లు, ఇతను మానిటరు. ఏమి తేడా ఉండదండి, మిగతాదంతా సేమ్ టు సేమ్, ఒకటే తేడా. ఇతను మానిటర్గా ఉండి తోముతూనే ఉండు తోము, కడుగుతూనే ఉండు కడుగు అంటాడు. ఇప్పుడు క్యాప్టెన్గా ఉండి కడుగుతూనే ఉండు కడుగు అనేసి మా చేతుల దగ్గర నిలబడేసి దగ్గరుండి పని చేస్తారండి. డిఫరెన్స్ ఏం ఉండదు, క్లియర్ నీట్గా ఉంటుంది. అవసరమైతే అతను ఆవిడకి ఇష్టమైన బ్లూ డ్రెస్సులు ఇంకొంచెం వేసుకుంటాడేమో. క్లియర్ అండి. మనోడు మాట ఇచ్చాడు, అతను ఎందుకు గెలిచాడు, గెలుపుకి మన రీతు గారి కారణం ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్తాను. అయితే ఈ రోజు నుంచి మాత్రం వీళ్ళిద్దరిది మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి బాబీ, మనం చాలా ఎక్కువ చేస్తున్నాం బాబీ, ఏం కదలేవే మనకు మామూలే అనే డైలాగ్ నుంచి చూసారా, ఆ డైలాగ్ బాగా సెట్ చేసుకొని మంచిగా చేసుకునే అవకాశం ఉంది. గుడ్ అండి, దే ఆర్ గోయింగ్ గుడ్. మనోడికి కలిసి వస్తున్నాయి అన్నీ, మామూలు కూడా కలిసి రావట్లా. ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారమే అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసిన విధానం చూస్తే ఇట్లా అమ్మాయిలా చిక్ అనింది. చిక్ అనగానే ఇట్ట షేక్ అయిపోయాడు. ఆ స్టేజ్ నుంచి మనోడే క్యాప్టెన్ అయిపోయి రీతు దగ్గరికి వెళ్ళి ఇట్లా అనే రేంజ్కి వచ్చిరండి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక అమ్మాయి వచ్చి ఇతని దగ్గర ఇట్లా అనేదానికి, ఇతర క్యాప్టెన్ అయిపోయి ఇలా అనేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో, అంత డిఫరెన్స్ వచ్చిందండి. 1 వీక్లో 4-5 డేస్లో మనోడి గ్రాఫ్ జూయని లేసింది. సో క్యాప్టెన్ అయిపోయాడండి, అది మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. ఫిజికల్ టాస్క్ జరిగింది. బిగ్ బాస్ టీం ఎప్పుడైనా కూడా ఇది షార్ట్గానే ఉంటుందండి, షార్ట్గానే ఉంటుంది. ఫన్నీగా ఉందనేసి పాయింట్లు ఉండవని అనుకోవద్దు. ఈ పర్టికులర్ ప్రోమో చూసి వచ్చిన తర్వాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రోమో ప్రకారం మీకు అందరికీ విలన్ ఎవరు కనపడతారు? అందరి ఏళ్ళు ముక్కుల్లోకి ఎవరు ముక్కులోకి చూపిస్తాయంటే ప్రియ గారు అండ్ శ్రీజ గారు, వాళ్ళే విలన్ అని. కానీ నాకు ఎవరి ముక్కులోకి ఏళ్ళు చూపించాలనిపిస్తుంది అంటే భరణి గారు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏంటి, గ్రూప్ వర్సెస్ గ్రూప్ జరుగుతుంది, అంటే ఇండివిజువల్ గేమే. స్టిల్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాకుండా టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ జరుగుతుంది. ఓనర్స్లోకి ఉన్నాడు ఆయన మన భరణి గారు. బిగ్ బాస్ టీం చిన్న బ్రెయిన్ కాదు, ఎంత క్రిటికల్ గేమ్ కండక్ట్ చేశారు చూసారా. అక్కడ తెలియకుండా వాళ్ళు ఒక గ్రూపు ఇంకో గ్రూపుకి సంబంధించిన వాళ్ళు. ఎవరు? టెనెంట్స్లో ఉండేది ఓన్లీ మన ఇమాన్యుల్, ఈ సైడ్ ఉండేది ముగ్గురు. ఎవరు? మనీష్, భరణి గారు అండ్ పవన్ కళ్యాణ్, అదే డెమాన్ పవన్. ఇక్కడ ఇంకా ఒకటి విషయం చూడండి, మనీష్కి భరణికి అసలు పడదు అసలు. తర్వాత డెమాన్ పవన్కి భరణి గారికి కూడా అసలు పడదు. భరణి గారు అంటే వాళ్ళ టీంలో ఎవరికి ఇష్టం లేదు. ఇంత లిటికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో ఇతను ఒక్కడే ఒక గ్రూపు, ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అయినా వీళ్ళ ముగ్గురికి పడదు. ఇప్పుడు ఎక్కడ లిటికేషన్స్ వస్తాయంటే వీళ్ళ ముగ్గురులో ఎవరితో కలిసి ఆడినా వీళ్ళు ఆడితే ఏం ప్రాబ్లం లేదు, మనీష్ అండ్ డెమాన్ పవన్. కానీ భరణి గారు డెమాన్ పవన్ మనీష్తో కలవకపోయినా ప్రాబ్లం, వాళ్ళతో కలవకుండా ఇమాన్యుల్తో కలిసిన ప్రాబ్లం. చూడడానికి జడ్జిమెంట్స్ చాలా పాస్ అవుతాయి. ఇదేంట్రా ఇతను గ్రూప్ అయితే ఇమాన్యుల్తో కలిసి ఆడుతున్నాడు. ఈరోజు అదే అక్కడ పాస్ అవుతుంది. 2 వర్షన్లు అండి. భరణి గారు విలన్గా అయినా చూడాలి మోస్ట్లీ, లేదా అరే వాళ్ళ టీంలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్నా కూడా వెనక పక్కకు పోయి భరణి గారు మాకు ఏమీ చేయట్లేదు, భరణి గారు అంటే ఇష్టం లేదు, భరణి గారు ఫేక్ ఆడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడే ఈ ఓనర్స్కి సపోర్ట్గా చేయకుండా అవతలు చేసినా కూడా తప్పులేదు, తన ఇండివిజువల్ గేమ్ అనేది చూడాలి. కానీ యాజ్ పర్ ద ప్రోమో మాత్రం కలిసి మెలిసి ఇమాన్యుల్తో కలిసి ఆడుతున్నారు చూసారా. యాజ్ పర్ ద ప్రోమో నాకు అరే వీళ్ళతో కలిసి ఆడుంటే ఒకవేళ బాగుండేదేమో, ఎలాగైనా గ్రూపే కదా అని అనిపించింది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏమనిపిస్తుంది అంటే అరే ఇండివిజువల్ గేమ్ కదా, బలవంతుడు కదా మనోడు డెమాన్ పవన్, కాబట్టి బలవంతుని లాస్ట్లో కొట్టేద్దాము, బలవంతుని ఫస్ట్ కొట్టేసి నువ్వు నేను వీక్ కాబట్టి మన ఇద్దరం కొట్టేసుకుందాం అనేసి ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి. స్ట్రాటజికల్గా వెళ్ళిందా లేదా? ఎంత స్ట్రాటజికల్గా వెళ్ళినా 100 మందికి 100 రకాల పాసిబిలిటీస్, 100 రకాల డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ అయ్యే టాస్క్ అండి అది. క్లియర్గా అది భరణి గారు సేఫ్ సైడ్ అయితే లేరు ఈ టాస్క్లో. చాలామంది ముక్కులు నిలబెట్టి నీదే తప్పు అనే అవకాశం ఉంది. అది ఆయన ఏం చేయలేడు, ఇలా అనడం తప్పదు. డిఫికల్ట్ సిచ్యువేషన్ అక్కడ. జడ్జిమెంట్స్ అయితే చాలా పాస్ అవుతాయి. మీకేమనిపిస్తుంది చెప్పండి, అతను చేసిన రైటా రాంగా? 2 రకాలుగా ఉండుంటాయి. అంటే ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్. వాళ్ళు ఏమో సరిగా ఉండట్లా. ఇక్కడ చూస్తేనేమో టాస్క్ బెటర్, ఆ టాస్క్ కూడా ఎందుకు బెటరు చూడండి. బిగ్ బాస్ టీం చేసి ఎట్లా ఉంటాయో హెవీ ఇంటెలిజెన్స్ అండి వాళ్ళు. ఏమన్నా హైలైటా, నీకు ఎవరు క్యాప్టెన్ కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయరు, డైరెక్ట్గా చెప్పరు. ఎవరు అయ్యే అవకాశం ఉంది అనేది టాస్క్ త్రూ వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారండి. మన సంజన గారిని క్యాప్టెన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. సంజన గారు త్రూనే నడిపించారు. 100% సంజన గారు సెలెక్ట్ చేసిన కంటెండర్స్ ఆవిడ రాడ్లు బేకరు, ఆటోమేటిక్గా ఆవిడ క్యాప్టెన్ అయిపోయారు. ఈరోజు
క్లియర్గా నలుగురు అబ్బాయిలు ఉన్నారు. నలుగురులోకి స్ట్రాంగెస్ట్ పర్సన్ డెమాన్ పవన్. ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ డెమాన్ పవన్కి రంగు పడుద్ది అనే టాస్క్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా లాస్ట్ దాకా ఉండి డెమాన్ పవన్ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. క్లియర్గా డెమాన్ పవన్ క్యాప్టెన్ చేయాలనుకుని చేశారు. ఎందుకు చేయాలనుకున్నారంటే డెమాన్ పవన్ క్యాప్టెన్ అయితే బాబీ ఈ ఎక్కువ అవుతాయి కాబట్టి దానికోసం. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. క్యాప్టెన్ అయిందనుకో ఆవిడ వైస్ క్యాప్టెన్ లాగా బిహేవ్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య ర్యాపో బాగా పెరిగిపోద్ది. వీళ్ళిద్దరు ర్యాపో చూసి హౌస్ మేట్స్ అందరూ కుళ్ళుకుంటారు. కుళ్ళుకొని పెద్ద అంటూ రీతు వచ్చి కలుస్తుంది. రీతు పర్మిషన్ లేకుండా వచ్చిందంటే వాట్ ఆర్ టాకింగ్, వై షీ ఈజ్ మై ఫ్రెండ్, వై షీ డజంట్ నీడ్ ఎనీ పర్మిషన్ అనేసి అతను మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పర్మిషన్ అడిగిందని చెప్పేస్తాడు మనోడు కావాలంటే. అడిగిందండి పర్మిషన్ అంటాడు. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. అలా గొడవలు వచ్చే అవకాశం ఉందండి. అందుకు బిగ్ బాస్ ఇలా సెట్ చేశాడు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే టాస్క్లో రీతు చౌదరినే మళ్ళీ సంచాలక చేశాడు. చూసారా బిగ్ బాస్? మామూలు బొరు కాదు. రీతు చౌదరిని చేస్తే గొడవలు వచ్చినప్పుడు రీతు చౌదరి మీదకి వస్తాడు. నువ్వెందుకు సపోర్ట్ చేసాలో మాకు తెలిసిలే, మీరు అనేసి అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి తలకాయ నొప్పులు వస్తాయి కదా. అందుకు ఆ సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయని చేశారండి. ఇన్ని చేస్తే వీళ్ళందరూ ఒకటండి, నువ్వు ఏ టాస్క్ అయినా ఆడిని అక్కడ ఎవరెవరో కొట్టుకొని వాళ్ళు కొట్టుకొని చచ్చిపోని ఏదైనా కూడా ఆ టైంలో మనం హైలైట్ అవ్వాలి అనేటట్టుగా చూస్తూ ఉంటారు రీతు అండ్ శ్రీజ గారు అండ్ ప్రియా గారు. వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ అలాగే అనవసరంగా నెగిటివ్ లైమ్ లైట్లోకి వచ్చేస్తున్నారండి వాళ్ళు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు దురదృష్టం అనుకోవాలా అదృష్టం అనుకోవాలో తెలియదు కానీ ఎంత ఎక్కువ చేస్తే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే తక్కువ రోజులు ఉంటారండి. తక్కువ మాట్లాడితే ఎక్కువ రోజులు ఉంటారు. వాళ్ళిద్దరు సిచ్యువేషన్ అలా ఉంది బయట. అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంక అలాగే అయిపోతుంది. ఇప్పుడు కూడా టాస్క్లో కూడా ఈవిడేదో ఫ్లోలో మీ వాళ్ళు అవుట్ అయితే నన్నేం చేయమంటావు అనేసి అన్నది. మనీష్ అవుట్ అయింది కాబట్టి మనీష్ది బాధ అండి. ఐఎమ్ వెరీ అప్సెట్. ఐఎమ్ వెరీ ఐఎమ్ డిప్రైవ్డ్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ సంథింగ్ లైక్ సెక్షనల్ మెటీరియల్. ఓ మై గుడ్నెస్. అతను అవుట్ అయ్యేసరికి నా వల్ల కాలేదండి నిజంగా. మనోడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందంటే నేను ప్రతిసారి చెప్పేదండి. ఎవ్రీ టైమ్ ఐ టెల్ ఎవ్రీ టైమ్ సేమ్ థింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే సేమ్ థింగ్ I tell every time I tell the same thing like what is it to see may sectional importation and brunt ఊరికే కామెడీ. నెక్స్ట్ ఏం చేద్దంటే మనోడు ఏం చేశాడంటే మిస్టేక్. ఎప్పుడైనా ఒకసారి మన స్ట్రాటజీ అంటే ఏంటంటే సంథింగ్ మనం చేయగలిగేది అవతలోడు చేయకూడదండి. అది స్ట్రాటజీ అంటారు. మనోడు చేసింది ఈరోజు ఏంటంటే క్యూ అనేసి దాని ఏంటండి పెయింట్ డబ్బాని. అవతల వాళ్ళ దగ్గర పెయింట్ డబ్బా ఉంది, అవతల వాళ్ళకి కావాలండి, అందరు దాన్ని వేశారు. పెద్ద స్ట్రాటజీ కాదు. ఫస్ట్ రౌండ్లోనే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు మనీష్ గారు. ఆ తర్వాత ఆవిడ అనింది మీ వాడు అవుట్ అయితే మేమేం చేయమంటాం అనగానే మీ వాళ్ళు అనొద్దండి అనేసి ఆవిడ పెద్దగా ఇచ్చారు. అంతలోకి ఇప్పుడు మేము అనలేదమ్మా సామె అన్నారు. తర్వాత నుంచి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేసి అరిచారు. ఎందుకు అరుస్తారంటే అరవాలి, పోవాలంటే అరవాలి, బయటికి రావాలంటే అరవాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ బిహేవియర్. ఇంకా తప్పదండి, కష్టం, వెరీ టఫ్ అండి అది. దే ఆర్ ఫేసింగ్ వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్ ఇన్ ద హౌస్. దట్స్ ఇట్. ఇంక మామూలుగా లేదు, అయిపోయింది కదా. లాస్ట్ రౌండ్లో ముగ్గురు ఉన్నారండి. లాస్ట్కి వచ్చి ముగ్గురు ఉంటే ఆ ముగ్గురులో భరణి గారు ఇమానుయల్ కలిసి పవన్ మీదకి వచ్చారు. కానీ లాస్ట్కి భరణి గారిని ఎందుకు ఓట్ చేశారనేది మనకు తెలియదు. ప్రోమో చూస్తే అర్థం కావట్లేదు, ఎపిసోడ్లో చూస్తే అర్థం చేసుకోవాలి. లాస్ట్కి భరణి అవుట్ అయిన తర్వాత ఇమానుయల్ వర్సెస్ డెమాన్ పవన్ ఉన్నారండి. వాళ్ళిద్దరిలో ఒకరు గెలిచారు. ఆ ఇద్దరిలో డెమాన్ పవన్ గెలిచి క్యాప్టెన్ అయ్యాడు. ఇమానుయల్ ఏంటండి బాబు, ప్రతి క్యాప్టెన్సీ టాస్క్లో ప్రతి మూమెంట్లో తను ఇవ్వాల్సిన 1000% ఎఫర్ట్స్ పెడుతున్నాడు. గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాయి. ఎఫర్ట్స్ అయితే క్లియర్ కనపడుతున్నాయండి. టూ గుడ్. లాస్ట్ దాకా ఉన్నాడు, పోరాడాడు, ఓడాడు. డెమాన్ పవన్ గెలిచాడు. ఆ గెలుపుకి కారణం మీకు చెబితే షాక్ అవుతారండి. నేను ఏది ఊరికే చెప్పనండి. ఒక మనిషిని ఏదైనా అంటున్నానంటే దానికి రీజన్ ఉంటుందండి. మనోడిని ఎందుకు అంటుంటానంటే మనోడి శబదం ఏదైతే ఉందో రీతమ్మ శబదం వేసాడండి. ఆ శబదమే తనని కాపాడి తనని క్యాప్టెన్ అయ్యేలా చేసింది. దట్టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రెండ్ అండి. సారీ, గర్ల్ ఫ్రెండ్ కాదులేండి, గర్ల్ ఫ్రెండ్ కూడా అనొచ్చు. ఎందుకంటే గాలు ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ ఎలా అంటారా, క్లియర్గా కనపడుతుంది కదా. మన వల్ల పులిహోర మనం అనలేమండి, కానీ వాళ్ళ పులిహోర మాత్రం ఓవర్గానే అవుతుంది. క్లియర్, చాలా ఓవర్గా ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రెండ్ గెలిచారంటే అది ఎంత హైలైట్. ఆ శపథం ఏంటనేది ఇప్పుడు చెప్తాను, రివీల్ చేస్తాను. నేను నైట్ ఏం జరిగిందంటే నేను క్యాప్టెన్ అయితే మీకు మంచి చాక్లెట్స్ ఇస్తాను. ఆవిడంగా ఇలా చూసారండి. ఆ శపథం ఏదైతే ఉందో నేను క్యాప్టెన్ అయితే నీ చాక్లెట్ ఇస్తానాడు కురిపించాడు. వర్షం కురిపించి డమ్ 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 అనేసి ఉరుములు మెరుపులతో కూడిన ఆ ఇది క్రియేట్ చేసి క్యాప్టెన్ చేసేసిండు బిగ్ బాస్. చూశాడండి, దేవుడు అంటే బిగ్ బాసే. చూశాడు క్యాప్టెన్ అయితే చాక్లెట్ ఇస్తాడు. క్యాప్టెన్ అవ్వగానే తీసుకొని కొట్టేస్తాడు. ఇదిగో నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకొని ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి వీళ్ళ రచ్చ. ఇక్కడ హైలైట్ ఏంటంటే శపథం వేసి వచ్చి అది కూడా ఆవిడ ముందు రీతు వాళ్ళ గెలిచాడని తమ్మునేలు పెట్టింది. నేను ఊరికే పెట్టలేదు, శపథం వేశాడు. దట్టు ఎవరికైనా ఎలా ఉంటుందండి, అమ్మాయి ముందు ఆడేటప్పుడు కొంచెం
అనేసి కొంచెం ఎనర్జీ డబుల్ అవుద్ది. ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ముందు ఓడిపోకూడదు అనే ఇది, ప్లస్ ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయితో బాగుంటుంది, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో బాగుంటుంది కాబట్టి ఆ అమ్మాయి ముందు ఓడిపోకూడదు అనేసి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలనేసి ఆ ఫోర్స్ క్రియేట్ అయింది, అందుకని గెలిచాడు. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే, నేను ఊరికే డెమాన్ పవన్ అనట్లేదండి. నాకు ఏదైనా ఒకసారి కాలిందనుకోండి, నాకు కోపం వచ్చేస్తుంది. ఏదైనా చేస్తే అటైనా ఉండు ఇటైనా ఉండు, రెండు పక్కల ఉండొద్దు, చాలా గలీజ్గా ఉంటుంది. ఇతను చేస్తుంది అదే. అక్కడ ఏం చేస్తుంది తెలుసా, నేను నైట్ ఒకటి జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఇతను మిస్టేక్ ఏంటంటే, ఇక్కడేమో నేను సంజయ్ గారితో ఏమంటారు తెలుసా, సంజయ్ గారితో ఫస్ట్ రీతు గారితో నేను నైట్ ఏం జరిగింది తెలుసా, ఫుడ్ తింటున్నారని అందరూ భరణి గారు తెచ్చుకుని ఫుడ్ తింటా ఉంటే మీరు కూడా తిన్నా, అయ్యో పోయి తినరా నాన్న అనేసి అందరూ పెట్టిన తర్వాత ఎవరు చేశారని డిస్కషన్ వచ్చిందండి. రీతు చేసింది అనేసి అనగానే తింటున్న వాళ్ళందరూ హైలైట్ బాగుంది అన్నారు. మనోడు మాత్రం డిమాండ్ పవన్ పెళ్లి చేసుకోవచ్చు అయితే అనిడు. పెళ్లి చేసుకోవచ్చు అయితే అనగానే ప్రియా పెళ్లి చేసుకోవచ్చు అనేసి అనింది. పెళ్లి చేసుకోవచ్చు నేను అలా అనలేదు, పెళ్ళి పని చేస్తుంది అన్నట్టుగా అన్నాను, నేను చేసుకోవచ్చు అని కదనేసి మాట మార్చాడు. ఇక్కడేమో పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నట్టుగా మాట్లాడుతాడు, అక్కడేమో నాకు ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతాడు. ఆ తర్వాత అక్కడేమో టేబుల్ మీద కూర్చున్నప్పుడు పడిపోతుంటే పడనివ్వను లాగేస్తా అన్నట్టు పడనివ్వను అనేసి చేతులు బిసుకుంటే ఇట్లా లాగుతాడు ఎక్స్ప్రెషన్ పెట్టి. ఇక్కడ చూస్తేనేమో సంజయ్ గారి దగ్గర నేను అంత ఈజీగా పన్నండి, అది ఫ్రెండ్షిప్ మాత్రమే, అంత ఈజీగా పన్ను. దాంతోపాటుగా నేను సింగిల్ అండి అనేసి ఇన్ని మాటలు చెప్పాడు, అది వేరే అండి ఇది వేరే అని. కానీ ఇక్కడ చూస్తేనేమో పులిహోర కలుపుతాడు, పెళ్ళి అంటాడు. ఆ తర్వాత చూస్తేనేమో క్యాప్టెన్ అయితే చాక్లెట్ అంటాడు, చాక్లెట్ కొంచెం, ఆ చాక్లెట్ కూడా సగం అంతా ఆవిడకి ఇస్తాడా అంటే ఆవిడ తిని కొంచెం ఇస్తే ఏం తింటాడు. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అటు ఉండకుండా ఇటు ఉండకుండా జనాల మధ్యలో ఈ ఓవర్ కంటెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని తప్పు పట్టకుండా ఎలా ఉంటామో నాకు అర్థం కావట్లా. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. తను అనవసరమైన ఆ కంటెంట్లో పడేసి గేమ్స్ స్పాయిల్ చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. యాజ్ ఆఫ్ నో హీస్ ప్లేయింగ్ గుడ్, టాస్క్ గెలిచాడు, క్యాప్టెన్ అయ్యాడు, దాన్ని ఎవడు తీసేయలేం. కానీ ఈ పులిహోర కంటెంట్ అనేది తనకు నెగిటివిటీని తీసుకొస్తుందండి. ఫైనల్లీ మాత్రం నాకు అనిపిస్తుంది అది. నేను ఇంకా ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇది ఎక్కువ ఉందండి ఈ సీజన్లో. ఎవ్రీ సీజన్ ఏంటంటే కొన్ని వారాల తర్వాత స్టార్ట్ అయ్యేది. ఈ సీజన్ మరీ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయిపోయింది. క్లియర్గా మనోడు పులిహోర కంటెంట్ ఇవ్వడానికే స్టార్ట్ అయినట్టు, అంట్లు దోమే కాడే కనెక్షన్ వచ్చినట్టు, అంట్లు దోమే కాడ పక్కనే ఉండి ఆవిడ మోచేతులు తగులుతున్నట్టుగా అంట్లు కూడా దోమిచ్చే స్పేస్ కూడా ఇవ్వకుండా ఇన్ని చేశాడండి. ఈరోజు దేవుడు కరుణించాడులే, అదే కలిసి వచ్చింది అతనికి. కాబట్టి క్యాప్టెన్ అయ్యాడు. చూద్దాం ఎలా చేస్తారో. రీతు చౌదరి గారిది ఈవిడిది రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ అయ్యి అవ్వకుండా కొంచెం దూరం అయితే కొంచెం ఇద్దరికీ మంచిది, లేదంటే కష్టమండి, వెరీ డిఫికల్ట్. మనోడు డిమాండ్ పవన్ చాలా అమాయకమైనడు, చూడంగానే అర్థమైపోతుంది. అమాయకుడు ఇవన్నీ చేయడే, అమాయకుడు చేస్తాడా, అమ్మాయికుడు. సో అదండి డిమాండ్ పవన్ది. నైట్ రివ్యూలో చూసి ఇంకెన్ని యాంగిల్ చూపించాడు, ఇంకెన్ని పొరలు ఇప్పాడు అనేది చూసిన తర్వాత మనం ఇంకొంచెం చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనోడికి తడిగుడ్డ కాదండి, తడిగుడ్డ ఇప్పుడు మనోడికి కాదు వేసుకోవాల్సింది. మనోడు హౌస్ మేట్స్ అందరికీ వేయబోతున్నాడు ఈ వీక్ మొత్తం మీద. రీతు చౌదరితో కలిసి క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆడతారు. చూడండి ఒక ఆట మీరు చూస్తారు. యూ విల్ విట్నెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్. యు ఆర్ గోనా విట్నెస్. థ్యాంక్ యూ సో మచ్ and love you so much. Oh my goodness, love you all. Bye.